నమస్తే. కిరణ్ టీవీ లైవ్‌కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు చెప్పిన గురు పౌర్ణమి టెక్నిక్ అయితే చాలా మంది ఫాలో అయ్యారు. సో మన కామెంట్స్ చూస్తేనే అర్థం అవుతూ ఉంది కూడా. సో మీ సెషన్స్ అయితే ఎలా రన్ అవుతున్నాయి మ్యామ్? అబ్సల్యూట్లీ ఫైన్. నేను అన్నాను కదా, వర్క్ షాప్ జాయిన్ అవుతున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు, అంటే బ్రేక్ త్రూస్ కూడా వస్తున్నాయి. క్లయింట్స్ కూడా చాలా టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు. మనము కిరణ్ టీవీలో కూడా షేర్ చేద్దాం అది. తప్పకుండా మ్యామ్. సో మేడం, మనకైతే ఆగస్టు 1 దగ్గరలో ఉంది. ఫస్ట్ అనగానే చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు కదా. ఈ ఆగస్టు 1కి ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరైతే కనుక ఈ ఆగస్టు మంత్ చాలా స్పెషల్, సో నేను చెప్తాను ఏ విషయం అన్నారు. సో అందుకని నాకు కూడా తెలియదు, మా వాళ్ళందరితో పాటు నేను కూడా తెలుసుకుంటాను. చెప్పండి మ్యామ్, ఏంటి స్పెషల్ ఆ రోజున, ఏం చేసుకోవచ్చు అంటారు? షార్ట్ స్వప్న, ఆగస్ట్ అనగానే మీకు గుర్తొచ్చేది 8 నంబర్. 8 అంటేనే ఇన్ఫినిటీ. హారిజాంటల్ గా మనం రాస్తే ఇన్ఫినిటీ. సో మనం ఏం కోరుకున్నా దాన్ని చేసే ఆ పవర్ అనేది ఆగస్ట్ 1 నుంచి మీకు ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ పోర్టల్లో మనకు కొన్ని టెక్నిక్స్ కొంతమందికి ఇంకా బాగా పవర్ గా పనిచేస్తుంది. సో యూనివర్స్ ఎప్పుడన్నా మ్యాథ్స్ తో పనిచేస్తుంది అన్నాను కదా, నంబరు యూనివర్స్ సేమ్. ఏదైనా మనము ఫ్రీక్వెన్సీకి అన్నా, వైబ్రేషన్ కన్నా, ఎనర్జీ కన్నా మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఆ నంబర్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ రోజు మనం మన ప్రేక్షకుల కోసము ఒక 1 నంబర్ గురించి చెప్తాను. ఓకే మ్యామ్, తప్పకుండా. ఓకే, సో ఇక్కడ మనము చెప్పే నంబర్ 1 అనగానే నేను అన్నాను 2026 కూడా 1 చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీలో ఈ 1 కూడా తోడైంది అనుకోండి, ఇంకా ఏముంది, ఫుల్ సక్సెస్. సో ఇలాంటి బిహేవియర్ ఎలా ఉంటుంది, 1 అనే ఆ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత మనము ఎలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనేది కూడా చెప్తాను. ఓకే, తప్పకుండా మ్యామ్. 1 అనగానే మీకు నంబర్ 1 విన్నర్ అవ్వాలి అనే ఒక స్పిరిట్ ఉన్న వాళ్ళు నంబర్ 1లోనే పుడతారు. ఆ నంబర్ 1లో అది 10 అన్నా అవ్వచ్చు, 1 అన్నా అవ్వచ్చు, 19 అన్నా అవ్వచ్చు, 28 అన్నా అవ్వచ్చు. అది డేట్ ఆఫ్ బర్త్ అన్నా అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం 1/1 పోర్టల్ ఫస్ట్ ఆగస్ట్ లో ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కి మనము ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఈజీగా అర్థమవుతుంది. 28th మే స్వప్న అంటే మన ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు. అదే 28th మే. అవును మ్యామ్. మీరు ఎన్టీఆర్ గారు అనగానే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అసలు ఆయనే, నందమూరి తారక రామారావు దేవుడైనా ఆయనే, సీఎం అయినా ఆయనే. నిజంగా మనము ఆ రాముడికి కూడా అలాంటి అది ఇచ్చాము. ప్లస్ ఆయన చెప్పిన లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి చాలా యూజ్ అయింది. అందుకు మనము మన వరల్డ్ లో చాలా రికగ్నిషన్ వచ్చింది కూడా. అంటే తెలుగు వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది అంటే ఆయన వల్లే ముఖ్యంగా. అవును. సో మన దేశాన్ని నడిపించే ఆ సత్తా ఉన్న ఆ నంబర్ ని మనం ఎలా చెప్పాలి అంటే ఈ 1కి ఉన్న క్వాలిటీస్ చెప్తాను. 28th మే 1984 అనుకోండి ఒకరి డేట్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఇదంతా యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే నంబరు 1. ఓకే. సి ఇక్కడ ఈ 1 అనే ఆ వ్యక్తిలో ఎప్పుడైనా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఇండిపెండెంట్ గా ఏదైనా చేయగలరు. అంటే ఒక లీడర్ అంటే ఆ క్వాలిటీ ఏంటి, ఆయన ఆర్ ఆమె ఒక ఆలోచిస్తే, ఒక డెసిషన్ తీసుకుంటే దానికి 10 మంది సహకరించేటట్టు ఆ కమ్యూనిటీని క్రియేట్ చేసేగల ఆ సత్తాని ఉంటుంది. అది ఈ కలియుగంలో చాలా ఇంపార్టెంట్. అవును కదా, లీడర్షిప్ క్వాలిటీస్. మన మాటతో 10 మందిని ఒప్పించగలగాలి, ఆ కమాండిజం ఉండాలి అంటే ఖచ్చితంగా పెద్ద పోస్ట్లోనే ఉంటారు వీళ్ళు. ఏం చేస్తున్నా కూడా, అయితే బిజినెస్లో అవనియండి, జాబ్లో అవనియండి, వీళ్ళకైతే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయంటారు ఖచ్చితంగా. అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ అనేది వాళ్ళది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ. ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా ఆ ఫోకస్ అనేది ఉంటుంది. అలా కాకుండా నేను 1 అయినా కూడా నా లైఫ్లో నేను ఇంతే అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మన ఇమోషన్స్తో మనం నిజంగానే రాజీ పడిపోయినట్టే. అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా నేనేం చేయట్లేదు అంటే, ఎస్పెషల్లీ కొంతమంది ఏంటంటే నంబర్ 1 అయ్యి ఉంటారు, అయినా కూడా
వాళ్ళలో ఆ ఎబిలిటీని వాళ్ళు పసిగట్టలేకపోతారు. ఓకే, యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఎస్ అట్ ఆల్. అలాంటి వాళ్ళే వస్తారు స్వప్న. ఎప్పుడైనా ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను. ఆ నంబర్ని చూసి వాళ్ళలో ఆ పవర్ ఉంది కదా, మరి ఎందుకు ఆ ఎమోషన్ని వాళ్ళు తీసుకురావట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉందనుకో, దాని పని ఏంటి? ఎగరాలి. అది ఇంట్లోనే ఇక్కడే ఉందనుకోండి, ఏమవుతుంది? దానికి ఏమి పేరు రెస్ట్ అయిపోతుంది, దానికి ఇంకేం ఉండదు. అదే విధంగా నువ్వు నంబర్ 1 అయ్యుండి నీకు ఆ డెస్టినీ అనే నంబరు నీకు తోడ్పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు చెయ్యటం లేదు? ఓకే, అంటే 1 by 1 ఫస్ట్ పైన 1 వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, కింద 1 డెస్టినీ నెంబర్, టోటల్ కూడా 1 అయితే. రైట్. ఓకే, సో ఇలాంటి వాళ్ళే ఆల్మోస్ట్ నాకు క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు అనుకున్న పర్పస్ ఒకటి, నువ్వు వెళ్ళే దారి ఒకటి. అంటే నేను ఇంట్లోనే ఉండిపోతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఎంత అనుకున్నా కూడా అవ్వటం లేదు. ఎందుకు అంటే నీ క్వాలిటీస్ బిహేవియర్ వేరుంది, నువ్వు చేసేది ఏంటంటే ఇంతలోనే ఉండిపోతానులే అని ఉండిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా ఈ పద్ధతిని అర్థం చేసుకొని, ఓ నేను ఈ నంబర్ 1 అంటే నా పర్పస్ అనేదే లీడర్షిప్ క్వాలిటీ, లేదా కాన్ఫిడెంట్గా ఉండాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి, 10 మందితో నేను ఎలా మెలగాలి అని తెలియాలి. ఇలాంటి ఒక అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ రావాలి. సో అది మనకి మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు, మన స్ట్రెంగ్త్ ఏంటో మనకి తెలియట్లేదు. అంటే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళే మనని డిమోటివేట్ చేసేస్తారు మ్యామ్, చాలా వరకు చెప్పాలని, ముఖ్యంగా లేడీస్ కి తీసుకుంటే గనక. సో మనం కూడా ఇంకా మెల్లగా ఓకే నేను ఇంతేనేమో, నేను ఇలానే ఉంటానేమో అన్నట్లు వాళ్ళకి వాళ్ళు కూడా పాపం ఇదైపోతూ ఉంటారు. సో ఏమీ చేయకుండా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళ కోసం అయితే మీ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి మ్యామ్. సో అంటే చెప్పండి, ఇప్పుడు ఓకే మీరు చెప్పారు 1 by 1 పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు పుట్టిన వాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా 1 by 1 ఆ స్ట్రెంగ్త్ అంటే చాలా ఇంపార్టెంట్ పోర్టల్. ఆ రోజున మనం ఎందరం 1 పుట్టిన వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అంత పవర్ఫుల్ డేని? షూర్. నేను ఈ 1 by 1 చెప్పడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఈ పోర్టల్ని ఓపెన్ చేసి ఆ ఎనర్జీని కనుక వాడితే వాళ్ళకి ఇంకా 10x ఓకే స్పీడ్ గా రిజల్ట్. సో ఎప్పుడైనా మనము మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయాలి. ఇలాంటి విషయాల్ని మీరు అన్నారు కదా, కొంతమంది సప్రెస్ చేసేసుకుంటారు వాళ్ళ ఇమోషన్స్. ఆ సప్రెస్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్న ఆ కోరికని తీర్చలేక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా వీళ్ళది అది ఎనర్జీ అనేది ఎప్పుడైనా వేరే రకంగా చూపించేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ పోర్టల్ని మీరు అన్నట్టు అలాంటి వాళ్ళు ఇంకా సతమతం అవుతున్నారు అంటే కోచింగ్ కి రావచ్చు, మన వర్క్ షాప్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. చాలా నామినల్ ఫీజు ఉంటుందండి మేడం, ఫీజు కూడా ఎక్కువేం ఉండదు. మీరు అసలు రోజు డైలీ సెషన్స్ అయినా మార్నింగ్ టైం అటెండ్ అవ్వచ్చు, లేకపోతే మీకు 1-to-1 సపరేట్గా సెషన్స్ కావాలన్నా కూడా మేడం అయితే డైరెక్ట్ తీసుకుంటారు, లేకపోతే ఆన్లైన్లో అయినా తీసుకుంటారు. రెగ్యులర్ జరిగే సెషన్స్ అయితే జూమ్ మీటింగ్లో జరుగుతూ ఉంటాయి. మీరు కనుక ఎవరైనా ఇట్లా లోన్లీగా ఉండిపోయాము, మేము చాలా డిప్రెస్డ్గా ఉన్నాము, లేకపోతే ఏం చేయాలో నాకు తోచట్లేదు, దిక్కుతోచట్లేదు అన్నప్పుడైతే తప్పకుండా సెషన్స్ అటెండ్ అయ్యి అయితే చూడండి. చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఏం చెప్తారు మాకు? సో ఈ రోజు అంటే 1st August 2026 కాబట్టి మనము 1-1-1 మేనిఫెస్టేషన్ చేద్దాం. ఓకే ఓకే ఎప్పుడైనా సింబల్తో మనం ఏదన్నా మేనిఫెస్ట్ చేస్తే అది గుర్తుండిపోద్ది. అవును, ఎప్పుడైనా ఇప్పట్లో కూడా మీరు చూస్తే అన్ని వీడియోలో చూపించినప్పుడు మనకు అది గుర్తుండిపోతుంది కదా. అదే విధంగా మీ పోర్టల్ ఓపెన్ ఉంది 1st August అనేటప్పుడు మీరు మీ డిజైర్ని ఈ ట్రయాంగిల్లో రాయండి. ఓకే ఫస్ట్ ఈజ్ మీ విష్ ఏంటి అనేది తెలియాలి మీకు. ఆ తర్వాత ఫీలింగ్స్ ఇంపార్టెంట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత హ్యాపీనెస్ అంటే డన్ అయిన తర్వాత మీరు ఎలా అవుతారు, అంటే ఏమవుతుంది దాని తర్వాత అనే దాని మీద మీరు ఇలా మీరు ఒక 3 కైండ్ ఆఫ్ ఈ పోర్టల్లో 1ది రాయండి, ఇందులో 2ది రాయండి, ఇందులో 3ది రాయండి ఫీలింగ్స్. ఓకే సో ఇది ఒక పేపర్ మీద రాసేసి మీరు ఆ 1st August 2026న మీరు ఈ టెక్నిక్ని వాడండి. ఓకే షూర్ మ్యామ్.
ఇట్లా రాసినాక మనం అంటే ఈ పేపర్ని ఏం చేయాలంటారు? షార్ట్ ఎప్పుడైనా 1 ఆగస్ట్ 2026 అనే పోర్టల్ ఓపెన్ అయ్యింది, ఇది రాసిన తర్వాత కొంతమంది చూసుంటారు, మనము అంబానీ గారు ఎందుకు ఇలా 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 చేస్తున్నారు అంటారు కదా. ఓకే, ట్రయాంగిల్. సో ఇది చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు మీ కోరికని అర్థం చేసుకోవాలి లేదా అది మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఈ 111 అనే టైం ఉంటుంది కదా, 11:11 మార్నింగ్ 11:11 అన్నా నైట్ 11:11 అన్నా మీరు ఒకసారి ఈ పేపర్ని మళ్ళీ చూస్తూ జస్ట్ చెప్పేసేయండి. సో దాట్ ఇట్ మేనిఫెస్ట్. అంటే ఎప్పుడైనా ఏదైనా విత్తనం వేసిన తర్వాత మనం నీళ్లు వేస్తూ పోస్తూ ఉంటేనే కదా అది గ్రో అవుతుంది. అలాగే మీ ఫీలింగ్స్ ని మీరు ఇక్కడ రాశారు, దీన్ని మీరు ఒక్కసారి ఫోకస్ లోకి మళ్ళీ తీసుకొచ్చి రోజు ఆ టైంలో చెక్ చేసుకోవాలి, ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి. అలా కాదు నా దగ్గర ఆ పేపర్ ఉండట్లేదు అంటే జస్ట్ మనసులో అనుకున్న తర్వాత కూడా ఇలా 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 చేసేసి మీరు దాన్ని మీ ఎనర్జీని ఇవ్వాలి. ఇది చాలా చాలా పవర్ఫుల్. మనము మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, రిలేషన్షిప్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మనలోని ఆ ఎమోషన్ని ఇక్కడ ఎలా చూపిస్తాము అనే దాని మీద మనం ఈరోజు వర్క్ చేసాము. సో ఈ టెక్నిక్ని వాడిన తర్వాత మీరు చూస్తారు, నేను అన్నాను కదా ఈ 1 అనేది లీడర్షిప్ క్వాలిటీని పెంచుతుంది, ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి మీరు 1 ఆగస్ట్ 2026 చేసిన అదే నంబర్ 1 మీ డేట్ ఆఫ్ బర్త్, అదే మీ డెస్టినీ నంబర్ అయినా కూడా ఇది మాత్రం మొదలు పెట్టడం ఇంకా స్టార్ట్ చేసేయండి. ఎవరైనా రాయొచ్చు. అంటే ఏ టైమ్ మీరు అన్నారు కదా డైలీ ఆ టైంలో అయితే చూడాలన్నారు, 11:11 కి మార్నింగ్ అయినా నైట్ అయినా, ఆ రోజున కూడా అదే టైం కి రాయాలంటారా? ఏ కలర్ పెన్ ఏమైనా ఉంటుందా? పేపర్ కలర్ కానీ అట్లా? వైట్ పేపర్ తీసేసుకోండి, వైట్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్ తో రాయండి. గ్రీన్ ఇస్ ప్రాస్పెరిటీ కాబట్టి మీరు గ్రీన్ కలర్ పెన్ తో రాయండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇంకా 1 ఆగస్ట్ నుంచి మీరు ఎలా ఉంటారంటే మీరు అనుకున్న ఆ ఫీలింగ్స్, నేను అంటున్నాను కదా టైం అనే దాన్ని మనము మనీ కింద తీసుకొని మీరు మీ కోరికని ఏదైనా ఇందులో నుంచి మీరు విష్ ఫుల్ఫిల్డ్ అనే ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చేసేయండి. అయిపోయింది అంతే, ఇంకా అది వచ్చేస్తుంది. మీరు జస్ట్ డివైన్ టైమింగ్కి మీరు అది అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఆ టైమింగ్ అది వచ్చే ఆ విధానాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎప్పుడైనా మీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే, తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా 1 by 1 అంటే ఇలాంటి కోడ్ అయితే కనుక ఆగస్టులోనే ఇప్పుడు అయితే మనకి ఈ మంత్లో వస్తూ ఉందండి. సో తప్పకుండా ఈ కోడ్ని అయితే మీరు అందరూ ఉపయోగించుకోండి. ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజున ఉపయోగించుకుంటే ఎన్ని రోజుల పాటు నిత్యం అంటే రోజు ఆ టైంలో చూడాలన్నారు కదా మ్యామ్, ఎన్ని రోజుల పాటు చూడాలంటారు? ఇది ఎలా ఉంటుంది అంటే స్వప్న 1 ఆగస్ట్ 2026 స్టార్ట్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఒక 11 days అన్నా చేయండి. 11 days మనము అలారం పెట్టేసుకోండి, నైట్ లో అలారం పెట్టేసుకొని 11:11 కి చూడండి. తప్పకుండా. సో విన్నారు కదా, తప్పకుండా ఇలా అయితే కనుక మీరందరూ యూటిలైజ్ చేసుకుంటూ మీకు కావాల్సిన అంటే మీకు మనీ కావాలా లేకపోతే మీకు మెంటల్ రిలీఫా లేకపోతే రిలేషన్షిప్పా ఏ పరంగా మీకు కావాలో ఆ కోరికనైతే ఇలా నెరవేర్చుకోవచ్చు. అలానే ఎవరైనా మేడం చెప్పినట్లు చాలా డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాము ఇట్లా కనుక ఒకసారి మేడం అసలు కలవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరిన్ని విషయాలు అయితే చాలా క్లియర్గా తెలుస్తాయి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.